వెల్కమ్ టు అవర్ ఛానల్ నావ్స్ వ్లాగ్స్. టుడే నేనైతే ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ ప్రిపేర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి పౌడర్ ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి వెనిలా కుక్కర్ కేక్ అనేసి. సో సింపుల్గా ఈజీగా క్రీమ్స్ ఇవన్నీ ఏం లేకుండా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఒక ప్యాకెట్ పౌడర్ ఇస్తారు, షుగర్ అన్నీ మొత్తం మిక్స్ చేసేసి ఉంటుంది. సో ఇదైతే నేను ఓపెన్ చేసేసి ఒక చిన్న బౌల్లో వేసుకుంటున్నాను. అండ్ బౌల్లో వేసుకున్న తర్వాత అండ్ ప్యాకెట్కి మనం ఎంత క్వాంటిటీ వాటర్ అండ్ మిల్క్ కావాలో ఇక్కడ చూపిస్తారు. 130 ml మిల్క్ వేసుకోవాలి. పచ్చి మిల్క్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ కొందరైతే కాగబెట్టినవి కూడా వేసుకుంటారు. దీనికైతే నో ప్రాబ్లం, మనం మళ్ళీ కేక్ చేసుకుంటున్నప్పుడు ప్రాబ్లం అయితే అవ్వదు. సో నేనైతే పచ్చివే వేసుకుంటున్నాను. కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నానండి 130 ml ఉంటుందా లేదా అనేసి. సో ఫస్ట్ వేసే సరిపోలేదు, సో మళ్ళీ వేస్తున్నాను. కరెక్ట్గా 130 ml తీసుకుంటే మనకి కేక్కి సరిపోయే క్వాంటిటీకి లిక్విడ్ టైప్లో వచ్చేస్తుంది మొత్తం మిక్స్ చేసుకున్నప్పుడు. సో పౌడర్లో వేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇది మనము ఒకే డైరెక్షన్లో తిప్పితే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి ఒక డైరెక్షన్లో ఇంకోసారి ఇంకో డైరెక్షన్లో ఇలా చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ లాగా అయిపోయి కేక్ బాగా రాదండి, స్మూత్గా మెత్తగా అట్లా రాదు. సో దీంట్లో ఒక 10 or 15 ml ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒక 5 minutes ఒక సేమ్ డైరెక్షన్స్లో నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం మనం మిక్స్ చేస్తున్నప్పుడు దాన్ని తీసినప్పుడు కొంచెం థిక్గా వస్తున్నట్టు అలా వచ్చేలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను టూఫీ ఫ్రూటీ కూడా నేను అవి ఆర్డర్ చేసుకున్నా. అవి మధ్యలో మిక్స్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఉత్తి ప్లెయిన్ కేకే కాకుండా. సో మనం క్రీమ్ అలా ఏం యూజ్ చేయట్లేదు కదా, సో అందుకనేసి నేను ఇవి కూడా ఆర్డర్ చేసుకునే ప్యాకెట్ కూడా అవి కూడా వేసేసి సో మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. అండ్ నేను ఏదైతే కుక్కర్లో ఒక బౌల్ పెట్టాలి అనుకుంటున్నానో దానికి వచ్చేసి కొంచెం ఆయిల్, చుట్టూరు ఆయిల్ పూసుకున్నాను. సో మన కాడ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి సేమ్ అవే బౌల్స్ ఉండాలని ఏం లేదండి. సో నార్మల్గా బాక్స్ ఉంది, నేనైతే ఆ బాక్స్లో చేస్తున్నాను. సో ఎలా వస్తుందో మీరు కూడా ఒకసారి చూడండి. మనం కేక్ ప్రిపేర్ చేయాలంటే దానికి కావాల్సినవన్నీ ఉంటేనే చేయగలం. అలా అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. నార్మల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇలా మొత్తం కొంచెం కదిలిస్తూ ఉంటే అది మొత్తం ఒకే వేలో వస్తూ ఉంటుంది. సో పైన కూడా కొన్ని చెర్రీస్ వేసుకున్నాను నేను, అంటే చూడడానికి బాగుంటుంది అండ్ తినేటప్పుడు కొంచెం స్వీట్గా చెర్రీలాగా తగులుతూ ఉంటాయి అనేసి. ఇవి ఇలా మిక్స్ చేసుకొని ఇది పెట్టేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకునేసి స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొన్ని వాటర్ తీసుకున్నాను. సో వాటర్ తీసుకొని దాంట్లో ఇది మనమైతే ఏ బౌల్ అయితే వేసుకున్నామో ఆ బౌల్ దాంట్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేశాను. అండ్ విజిల్ అయితే ఏం పెట్టలేదండి, జస్ట్ నార్మల్గా పెట్టేసాను. మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes పెట్టేస్తే సరిపోతుంది. ఒక 10 to 15 minutes పెట్టినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేసేసి మనము ఏదన్నా స్పూన్తో ఆ నైఫ్తో ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు స్పూన్కి పిండి టైప్లో అతుక్కోకుండా ఉంటే కేక్ కుక్ అయిపోయినట్టేనండి. సో కేక్ని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అనేసి తీసాను. సో దాన్ని చుట్టూరు ఇలా కొంచెం మనకడ అవి కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్స్ కాదు కదండి, సో కొంచెం అతుక్కుంటుందేమో అనేసి నేను నైఫ్తో చుట్టూరు అలా అనేసి కేక్ని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, సర్వ్ చేసుకున్నాను. సో కేక్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది అండ్ తినడానికి కూడా చాలా స్వీట్ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ మధ్యలో ఇవి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.